గురుగారు నమస్కారం. నమస్కారం. ఓకే. ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి? ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం గురుగారు. ఫస్ట్ గ్రహం ఏంటి? జూపిటర్. హ్మ్. జూపిటర్ అంటే గురుడు. గురుడు. గురుగ్రహం అంటే శనిగలు. హ్మ్. నవధాన్యాల శనిగలు. ఈ గురుగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే మనం మాట్లాడే స్కిల్స్ కరెక్ట్ ఉండవు. హ్మ్. మస్తు మాట్లాడతాడు వాడు వల్గర్గా అంటే పనికిరాని ముచ్చట మాట్లాడతాడు. హ్మ్. అంటే మనం ఏమైనా పోయి మీటింగ్లో మాట్లాడినా పనికిరాని విషయాలు మాట్లాడతాం, అవసరం వచ్చింది మాట్లాడము. ఏమైనా ఇంటర్వ్యూ పోయినా అన్ని మాట్లాడతాం, అసలు చెప్పకుండా వస్తాం, ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతాము. హ్మ్. చదువులో చదువుతాడు కానీ వాడు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తాయి. అంటే కరెక్ట్ స్టెప్ బై స్టెప్ ఆన్సర్ రాయలేకపోవడం, పబ్లిక్లో సరిగా మాట్లాడకపోవడం ఇలాంటివి అవుతుంది. కొంతమంది ఎప్పుడు డిమ్ముకుంటారు మాట్లాడకుండా. వానికి గురుగ్రహం బాగాలేస్తే మాట్లాడలేకపోతాడు. అప్పుడు ఏంది, మనం ఈ గురుకు సంబంధించిన ఇది యెల్లో సఫైర్. కనక పుష్యరాగం, హ్మ్. దీన్ని కనక పుష్యరాగం అంటాము. ఈ కనక పుష్యరాగము వాళ్ళ యొక్క కుడి చెయ్యి చూపుడు వేలు కట్టాలి, హ్మ్. లేడీస్ అయితే ఎడమ చెయ్యి చూపుడు వేలు కట్టాలి. పెడితే ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ పోయి వాళ్ళు బాగా స్కిల్స్ బాగా మాట్లాడగలుగుతారు. నలుగురిలో బాగా వాళ్ళు చెప్పగలుగుతారు. జాబ్లో ఇబ్బంది ఉండదు. ఆ గ్రహం సంబంధించిన ఇబ్బందులు తొలగి వాళ్ళు హై లెవెల్ పొజిషన్కి వెళ్తారు. స్కిల్స్ బాగానే స్టెప్ బై స్టెప్ హై లెవెల్కి వెళ్ళి జాబ్లో ప్రమోషన్ కానీ చదువు కానీ బాగా ఉంటుంది. దీనికి ఇది వైబ్రేషన్ ఉండాలి. శనిగలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్. అంటే దీని కనకపుష్య రాగం అంటారు, ఇంగ్లీష్లో అయితే ఎల్లో సఫైర్ అంటారు. హ్మ్. ఈ స్టోన్ పెట్టుకుంటే వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు. ఇది కూడా కాస్ట్ స్టోన్, డైమండ్ తర్వాత ఇది డైమండ్ కన్నా కొద్దిగా తక్కువ కాస్ట్ ఉంటుంది. అదే ఇది ఎంత కూడా ఉంటది గురుగారు జనరల్‌గా? మామూలుగా క్యారెట్ వచ్చేసి 3000 4000 ఓరో 10,000 కూడా వస్తారు. నేను ఒకసారి నాకు అవసరం వచ్చి కనకపుష్యరా మధ్య 30,000 చెప్పి ఈచ్ క్యారెట్, అంటే 3 క్యారెట్ అంటే 1 ల్యాక్ చెప్పి హుహు. తీసుకోలేదు. 1 ల్యాక్ అంటే పెట్టలేం కదా. అవును. అంటే ఇది 1 ల్యాక్ కూడా ఉంటుంది. అంటే దానిలో క్వాలిటీ డిజైన్ బట్టి ఉంటుంది. హ్మ్. మనమేది అందరికీ సూటబుల్ అయ్యే రేట్ ఉండేటి పెడతాము. మ్యాక్సిమం బయట డూప్లికేట్ కనబడతాయి. ఈ కనకపుష్య రాగము మామూలుగా బయట అందరు ఇస్తారు కానీ అన్ని కలర్ రాలే అంటారు. అది ఒరిజినల్ అనేటివి డిమ్ ఉంటాయి, తేజగా ఉండవు. హ్మ్. ఎప్పుడైతే స్టోన్ డిమ్గా ఉంటుందో ఒరిజినల్ ఎక్కువ అట్రాక్టివ్ మెరుస్తుంటుందో అది మటుకు డూప్లికేట్. అయితే దానికే రేట్ ఎక్కువ చెప్పి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందరు అలాంటివి ఉంటారు. హ్మ్. బాగా అట్రాక్ట్ ఉండాలి, బంగారం పెడితే బాగా మెరవాలి, మంచిగా ఉండాలనుకుంటారు. అసలు ఒరిజినల్ స్టోన్ అనేది ఏదైనా సరే డిమ్గా ఉంటుంది. హ్మ్. ఒరిజినల్ మైనింగ్ కాబట్టి దాంట్లో షైనింగ్ తక్కువ ఉంటుంది. డూప్లికేట్ గాజు ముక్కలు తయారు చేస్తే షైనింగ్ ఉంటాయి. హ్మ్. కాబట్టి దీన్ని చెక్ చేసి మీ డిఎన్ఏ ఇప్పుడు మన గురుబలం పెంచుకోవడానికి మనం పెట్టుకోవచ్చా? దీని గురుకే కదా పెట్టుకునేది. అదే అంటే గురు కోసం ఎవరైనా పెట్టుకుంటే మనం స్కిల్స్ బాగా మాట్లాడతాము. దానికి సంబంధించిన ఇది శరీరానికి సంబంధించిన ఆర్గాన్స్ కూడా ఇబ్బంది తగ్గుతుంది. హ్మ్. ఆర్గాన్స్ ఎప్పుడైతే సెట్ చక్రాలు బ్యాలెన్స్ అయితే ఇవన్నీ వీటి హ్మ్. స్టోన్లతోటి హ్మ్. పెట్టుకోగానే అందరు ఇబ్బంది పడుతుంటారు. కంపల్సరీ పెట్టుకుంటేనే వాళ్ళ యొక్క ఈ ఇబ్బందులు పోతాయి, చదువులో బాగా రాణిస్తారు, జాబ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకే గురుగారు. నిజంగా చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఎవరికి ఏం సూట్ అవుతుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత గురువుగారిని సంప్రదించండి. డైరెక్ట్‌గా ఏ జాతకం లేకపోయినా సరే డైరెక్ట్‌గా మిమ్మల్నే చెక్ చేసి మీకు స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. సో, కింద నంబర్ మీకు డిస్‌ప్లే అవుతుంది. అండ్ అలాగే మన ఛానెల్‌లోకి వెళ్ళినట్లయితే అడ్రెస్ కూడా ఉంటుంది. సో, ఎవరైనా సరే గురువుగారికి డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. అలాగే కలవచ్చు కూడా. థాంక్ యూ. థాంక్ యూ గురుగారు.